భగవంతుడు చూడండి, ఘోర రూపం ఆయనదే, అఘోర రూపం ఆయనదే. సనాతన ధర్మంలో బాధలు పెట్టడానికి భయపెట్టడానికి ఒకడు, భయాన్ని తీసేసి రక్షించడానికి ఒకడు ఉండరు. భగవంతుడే భయపెడతాడు, భగవంతుడే రక్షిస్తాడు, రెండూ ఆయనే చేస్తాడు. చేసిన పాపానికి ఫలితం ఇస్తున్నాడు అనుకోండి, భయపెడతాడు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన, భయపెట్టేవాడా భయమును పోగొట్టేవాడా రెండూ ఆయనే. మన పాపమునకు ఫలితం ఇచ్చినప్పుడు భయపెడతాడు. అందుకు కదూ రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తుంటే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని మొదలు పెడతారు. నీ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం, ఆ చేతులకి నమస్కారం. రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నీ మన్యువుకు ఒక నమస్కారం. పిల్లలం ఏదో తెలియక తప్పు చేశాం, ఆ ధనస్సు ఏమిటి పక్కన పెట్టేసి, ఆ చెయ్యి ఏమిటి అలా వద్దు, ఇలా అనుగ్రహంగా పెట్టు అని ఆయన్ని ఉభయతర నమస్కారములతో రుద్రాధ్యాయం నడుస్తుంది.